దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. మనకు ఒక పాట ఉంది కదండి, ఇది ఈ వాక్యం గురించి. అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షావనమందు, పూతాలేదే పిండాలేదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే. యజమాని దేవుడు 3 ఏళ్ళు వెతకినా, యజమాని దేవుడు 3 ఏళ్ళు వెతకినా కనబడలేదు ఒక ఫలమైనా, కనబడలేదు ఒక ఫలమైనా. ఈ భూమి మీద వ్యర్థమని పలికే, ఈ భూమి మీద వ్యర్థమని పలికే, నరికించమనేను ఆ చెట్టును, నరికించమనేను ఆ చెట్టును. అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షవనమందు, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు 1 సంవత్సరము, అడిగెను గడువు 1 సంవత్సరము. పాదిని త్రవ్వి రాళ్ళను ఏరి, ఫలించమనేను ఆ చెట్టును. అదేవిధంగా ఈ పాటలో సారాంశం అంతా కూడా ఈ వాక్యంలో మనం చదువుకున్న వాక్యంలో ఉందండి. అదేవిధంగా లేఖనం ప్రకారం ఇక్కడ 3 ఏళ్ల నుండి యజమానుడు పండ్లు వెతికినప్పుడు ఏమీ దొరకలేదు. అప్పుడు యజమానికి కోపం వచ్చి, ఇదిగో 3 సంవత్సరాల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకవచ్చునాని కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయమని, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను ద్రాక్ష తోట యజమాని తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఆ తోటమాలి ఎవరండి? క్రీస్తు. ఎవరు ఆ తోటమాలి? క్రీస్తు. ఆ ద్రాక్ష తోట మనం. ఎందాక నీవు కాని మాటలు కాని పనులు చేస్తావు. ఇక్కడ ఒక పాట చూడండి. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా,
సందేహమేలా సంశయమదేలా తాకించి చూడు గాయాలలో నీ వేలు తాకించి చూడు. ఎందాక నీ దేవుడు మనల్ని అడుగుతున్నాడండి, ఎందాక నీవు కాని మాటలు కాని పనులు చేస్తావు, నీవు కాని విషయాల్లో తలదూరుస్తావు, దేవులో ఫలించకుండా కాని ఫలాలు ఫలిస్తావు. అందుకే యేసు ప్రభు వారు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడండి. ఏమని చేస్తున్నాడండి? అయ్యా, నా పిల్లలు ఫలిస్తారు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని బ్రతిమాలుతూ ఉంటే నువ్వు నేను అందరము ఫలించకుండా ప్రార్థనలో ఎదగకుండా ఉందామా? ఎన్ని నాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ ఆయన కార్చినటువంటి రక్తానికి విలువ లేకుండా ఫలించకుండా ఉన్నామా? ఇకనైనా ఈ దుర్దినాల్లో ఫలించే కొమ్మగా క్రీస్తులో అంటకట్టబడి ఉన్నామా, లేక పనికిమాలిన చెట్టులా ఉందామా? దేవుణ్ణి నీవు అంగీకరించినట్లయితే దేవుడు మంచి ఫలాలను ఫలించే చెట్లాగా దేవుడు మనలను చేస్తాడు. అదే నూతన సృష్టిగా దేవుడు మనల్ని చేస్తాడండి. దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతో ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నిజంగా ఇది నాకు ఫస్ట్ టైము దేవుడి సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పటం ఎంతో కృపాన్ని నేను నమ్ముచున్నాను. నాకు ఇంతవరకు ఇప్పుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు, మీరందరూ నాకు ఈ సమయాన్ని ఇచ్చారని నేను నమ్ముచున్నాను. నేను దేవుల్లో ఎంతో చిన్నప్పటి నుండి కూడా నాకు బాగా ఇష్టం, దేవుడి సన్నిధిలో పరిచర్య చేయాలన్నా వాక్యం చదవాలన్నా ఇష్టంగా ఉంటాను. నేను అడిగినప్పుడు నేను వాక్యం చెప్తానమ్మా అన్నాను. వాళ్ళు నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడి నామాన్ని బట్టి వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. ఆయన ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరం ఉండాలని నేను సంఘాన్ని కోరుకుంటున్నానండి. అసలు చెట్టు మంచి చెట్టుగా మనం ఉండాలి దేవుడి సన్నిధిలో. పనికి మాలిన చెట్టు అంటే అనేక మందిగా ప్రవక్తలుగా అనేక మంది వస్తూ ఉన్నారండి. సంఘాలు అనేకం లెగుస్తున్నాయి. మనం ఎక్కడున్నాం? ఏ చెట్టు నీడలో ఉన్నాం? మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు చెట్టు నీడలో ఉన్నామా? ఎక్కడున్నాం? ఒకసారి మనం పరీక్షించుకుని యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రులకు మంచి బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు బాగా చదువుకొని మంచి ప్రయోజకులుగా అండి. మొన్నటిదాకా ఎగ్జామ్స్ గురించి ప్రార్థన చేశాము. ఇప్పుడు మనం దేని గురించి ప్రార్థన చేయాలి? వాళ్ళ రిజల్ట్ గురించి ప్రార్థన చేయాలి. అనేక మంది ఎంసెట్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు పిల్లలు ఎంతో కష్టపడి. మనకి ఆశీర్వాదం మన బిడ్డలు, మన కొండ మన బిడ్డలు, మన ఆస్తి మన బిడ్డలు. కాబట్టి ఒకసారి వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడికి ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషము. యేసయ్యా, నీకు వందనాలు వందనాలు తండ్రి. ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, నైనా సంఘానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రభువా. నన్ను నీ బిడ్డగా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థన నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనకి మంచి వర్తమానాన్ని అందించినటువంటి